నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ X3 SuperZoom. సో ఈ ఫోన్ 25th ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ప్రజెంట్ అయితే నాకు ప్రైస్ అయితే ఏం తెలియదు. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేసే టైంకి సో బాక్స్ మీద అయితే ప్రైస్ అయితే మనకి 34,999 రూపాయలు ఉంది. ఇది వచ్చేసరికి హై ఎండ్ మోడల్ 12GB ర్యామ్ 256GB మోడల్. ఇంకో మోడల్ కూడా ఉంది 8GB ర్యామ్ 128GBతో వస్తుంది. అది ఇంకా తక్కువ రేట్కి అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. కలర్ వచ్చేసరికి వైట్ కలర్. అండ్ ఇక్కడ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు 1.18 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.906 వాట్ పర్ కేజీ ఉంది. ఇక్కడ బాక్స్ మీద వీళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా మిగతా స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా 1.8 అపర్చర్తో వస్తుంది. ఇది Samsung G11 సెన్సార్. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. f2.3 అపర్చర్తో వస్తుంది. 119 డిగ్రీ వైడ్ యాంగిల్ కెమెరా ఇది. అండ్ మూడో కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా పెరిస్కోపిక్ లెన్స్ ఇవి f3.4 అపర్చర్తో వస్తున్నాయి. అండ్ 5x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 60x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. నాలుగో కెమెరా వచ్చేసరికి మ్యాక్రో కెమెరా 2 మెగాపిక్సెల్ కెమెరా f2.4 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా f2.5 అపర్చర్తో వస్తుంది. సోనీ IMX616 సెన్సార్ ఇది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. f2.2 అపర్చర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ పొందింది. 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే. అండ్ ఈ ఫోన్ మనకి అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఇవన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది రీటైల్ యూనిట్ లాగా ఉంది. ప్రైస్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి మనం సో రియల్మీ చెప్తున్న ప్రకారం 30,000 లోపు పెరిస్కోపిక్ లెన్స్తో ఈ ఫోన్ ఒక్కటే వీళ్ళు తీసుకొని వస్తున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని ఉంది. అండ్ బాక్స్లో మనకి కేస్ అండ్ క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. ఇది మొబైల్ రియల్మీ X3 SuperZoom. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే ఫోన్ మనకి సేమ్ ఏదైతే రియల్మీ X2 ఈ ఫోన్ చూసాము సేమ్ అలానే ఉంది. కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది ఫోన్ అయితే. ఫోన్ పక్క పెట్టేద్దాం. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇది వచ్చేసరికి 30 వాట్ ఛార్జర్, 5V 6 ఆంపియర్ ఉంది. 5/6 30 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ ఫైనల్గా మనకి ఇది Type-C కేబుల్. అండ్ లోపల మీకు సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే రియల్మీ X3 SuperZoom. సేమ్ మనకి రియల్మీ డిజైన్ అయితే చేంజ్ చేయట్లేదు. ఎప్పుడు చూస్తే మనకి ఇదే డిజైన్ అయితే రియల్మీ తీసుకొస్తుంది. నేను కంప్లైంట్ కూడా చేస్తాను, ఈ డిజైన్ కొద్దిగా చేంజ్ చేయమని చెప్పేసి. కొత్త డిజైన్ వర్క్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏమన్నా కొత్త డిజైన్ తీసుకొస్తారేమో. అండ్ పెరిస్కోప్ లెన్స్ ఇక్కడ చూడొచ్చు మనకి. ఇది హైలైట్ దీనిలో. ఇది వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా. మెయిన్ సెల్లింగ్ పాయింట్ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తుంది కూడా ఇదే పెరిస్కోపిక్ లెన్స్. మొత్తం బ్యాక్ సైడ్ మన క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన సింగిల్ ఫ్లాష్ కనిపిస్తుంది. బాటమ్ లో రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ చూస్తే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనిపిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. మేబీ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సరే పవర్ బటన్ లాగా పనిచేస్తుంది. పవర్ కి మనకి సపరేట్ బటన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఫ్రంట్ సైడ్ మీకు 6.6 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే లభిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 32 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ కట్అవుట్ లో వస్తుంది. అండ్ ఇయర్ పీస్ కనిపిస్తుంది. అండ్ టాప్ కి వెళ్తే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ సిమ్ ట్రే కూడా వీళ్ళు బాటమ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే రాదు. ఏదైతే స్టోరేజ్ మీకు ఫోన్లో లభిస్తుందో అదే మీకు ఫైనల్. మీరు మైక్రో SD కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అయితే లేదు. సో మనం పక్క పెట్టేద్దాం. బేస్ మోడల్ మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. పవర్ అయితే ఉంది. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. రియల్మీ పవర్ బ్యాండెడ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్క్రీన్ గార్డ్ అయితే వీళ్ళు ప్రీ అప్లోడ్ అయితే ఇస్తున్నారు. అండ్ కేస్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ వీళ్ళు కొద్దిగా ట్రాన్స్పరెంట్ కేస్ ప్రొవైడ్ చేస్తే బెటర్. ఇక్కడ చూస్తే మనకి కొద్దిగా వైట్ కలర్ కాబట్టి కేస్ మనకి మరీ అంత ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. సో అందుకే మనకు కొద్దిగా బ్లాక్గా కనిపిస్తుంది. సో కేస్ కలర్ కొద్దిగా చేంజ్ చేస్తే బెటర్. కేస్ తీసేస్తే ఫోన్ చూడొచ్చు మనకి. లుక్ అయితే బాగుంది. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్ అట్లా వస్తే మనకి వైబ్రేషన్ ఫీడ్బ్యాక్. సో దీనిలో కూడా మనకు అట్లా వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది. ఫోన్ అయితే మీకు 2.4 GHz బ్యాండ్ ఉంది. అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ రియల్మీ X3 SuperZoom ది. చూస్తే మనకి UI అయితే రియల్మీ UI మీద రన్ అవుతుంది. కొన్ని యాప్స్ అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్ అయితే ఇస్తున్నారు. కొంచెం బ్రోట్వేర్ అయితే ఉంటుంది. యూసీ బ్రౌజర్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్.
ఇక్కడ చూడొచ్చు డివైస్ నేమ్ Realme X3 SuperZoom అని ఉంది. ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ 855+, 12GB ర్యామ్, 256GBలో మీకు 235GB అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఫ్రీగా వస్తుంది. ఒకసారి ర్యామ్ చూద్దాం. ర్యామ్ మనకి డైరెక్ట్ అయితే కనిపించదు, ఇక్కడ మనం ఎనబుల్ చేయాలి. డిస్ప్లే ర్యామ్ మెమొరీ స్టేటస్, సో దీన్ని ఎనబుల్ చేస్తే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ర్యామ్ మనకి 12GBలో 8.44GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది. ఇంకా కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరాని దీనిలో మేజర్ హైలైట్, వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా పెరిస్కోపిక్ లెన్స్ని. ఇక్కడ చూడొచ్చు మన డైరెక్ట్ అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 1x ఉంది, 2x, 5x, 10x. ఇంతవరకు మనకి కొద్దిగా లాస్లెస్ జూమ్ అని చెప్పొచ్చు. ఇంకా మనం ఇంకా వెళ్తే 60x వరకు వెళ్ళొచ్చు, కానీ మీకు 60x ఫోటో తీస్తే మాత్రం కొద్దిగా బోజర్ కనిపిస్తూ ఉంటాయి, అంత క్వాలిటీ అయితే ఏమి ఉండదు. సో ఒకసారి నేను తర్వాత చూపిస్తాను శాంపిల్స్ అయితే. ఇంకా ఫైనల్గా ఇటు పక్క వస్తే మాత్రం మీకు వైడ్ యాంగిల్ కెమెరాకి అయితే మీరు వెళ్ళొచ్చు, లాస్ట్ డాట్. అండ్ ఇక్కడ మీకు పోర్ట్రేట్ షాట్స్ కనిపిస్తున్నాయి. 64 మెగాపిక్సెల్లో మీరు ఫోటో తీయాలంటే ఇక్కడ నుంచి తీయొచ్చు. మోర్లోకి వెళ్తే ఇక్కడ మీకు మ్యాక్రో కెమెరా ఉంది, ఇక్కడ నుంచి మీరు మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు 4 సెంటీమీటర్ డిస్టెన్స్ నుంచి. అండ్ వీడియో చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వీడియో చూసుకుంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్సిమం 4K 60 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా చూద్దాం, ఫ్రంట్ కెమెరా ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, వైడ్ యాంగిల్ కూడా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ మీరు వైడ్ యాంగిల్ కూడా స్విచ్ అవ్వచ్చు, అండ్ నార్మల్ వైడ్ యాంగిల్ రెండు ఉన్నాయి. అండ్ ఇక్కడ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సో ఎనబుల్ చేసుకుంటే మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది. బ్యాక్ కెమెరాకి వెళ్తే మీరు స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే చూద్దాం ఎంతవరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియో ఎక్స్పర్ట్ మోడ్ పాండ్రోమా ఉంది. స్లో మోషన్ వీడియో మీరు ఫ్రంట్ కెమెరా కూడా రికార్డ్ చేయొచ్చు. ఒకసారి మనం ఫ్రంట్ కెమెరాకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు 120 FPSలో. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 960 FPSలో కూడా స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు 960 FPS ఉంది. మ్యాక్సిమం 720p క్వాలిటీలో మీరు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు స్లో మోషన్ వీడియో 960 FPSలో. ఇది కెమెరా ఇంటర్ఫేస్ అయితే. ఇప్పుడు నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ ఇవసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవసరికి 10x వరకు చూపిస్తాను నైట్ టైంలో. 60x అంటే మనకి చిన్న రూమ్లో అంతే నేను జూమ్ చేయలేను. ఇక్కడ చూడొచ్చు ఇది నార్మల్ ఫోటో. ఇది వచ్చేసరికి 2x, ఇది వచ్చేసరికి 5x, ఇది వచ్చేసరికి 10x జూమ్. అండ్ ఇంకా డైలైట్ కండిషన్లో శాంపిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇవి బ్యాక్ కెమెరా యూజ్ చేసి డైలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్. ఇంకా మెయిన్ ఇంకా పెరిస్కోపీ లెన్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇవి నార్మల్ ఫోటో, ఇది 2x జూమ్, ఇది వచ్చేసరికి 5x, ఇది వచ్చేసరికి 10x, అండ్ ఇది వచ్చేసరికి 60x. సో 60x వరకు జూమ్ చేస్తే మీకు ఫోటో అయితే ఇలా వస్తుంది. మరి అంత క్లారిటీ అయితే ఉండదు, కాబట్టి మీరు జూమ్ చేసి అయితే తీయొచ్చు 60x వరకు హైబ్రిడ్ జూమ్ చేసి. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్, అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ ఇండోర్ శాంపిల్స్. ఫ్రెండ్స్ చూడండి Realme X3 SuperZoom ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నట్లుంది, స్టేబుల్గా ఉంది. వీడియో అయితే నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. సో మనం వైడ్ యాంగిల్ స్విచ్ అవ్వడానికి అయితే ఆప్షన్ లేదు. సో వైడ్ యాంగిల్ వీడియో సపరేట్ రికార్డ్ చేయాలనుకుంటా, మళ్ళీ నేను రికార్డ్ చేసి చూపిస్తాను వైడ్ యాంగిల్ వీడియో శాంపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ నుంచి వీడియో రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఒకవేళ మీరు వైడ్ యాంగిల్ బ్లాగ్ సెట్ అని రికార్డ్ చేయాలనుకుంటే ఇంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కూడా చూడొచ్చు నడుస్తుంది ఎలా ఉందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్ నేను Realme X3 SuperZoom బ్యాక్ కెమెరా చెక్ చేస్తున్న 4K 60 FPSలో. ఇక వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు నడుస్తున్నారు. స్టెబిలైజేషన్ చూడొచ్చు. చిన్న అక్కడి నుంచి చెప్పు, గేట్ దగ్గర నుంచి చెప్పు, జూమ్ చేసి చూపిద్దాం. జూమ్ అయితే ఉంది, ఎంతవరకు జూమ్ చేయొచ్చు చూద్దాం. ప్రజెంట్ అయితే 1x నడుస్తుంది. జూనానా అరే గుండు కాదురా, ఫేస్ చూపిరా ఇది. అది 2x మ్యాక్సిమం 5x వరకు జూమ్ అయితే చేయొచ్చు వీడియో రికార్డ్ చేస్తే మీరు. ఇది 5x జూమ్. చిన్న ఇక్కడ చూడనా, చిన్న నన్ను చూడనా. ఓకే ఇది వచ్చేసరికి 2x, ఇది వచ్చేసరికి 1x, ఇది 4K 60 FPS శాంపిల్. ఇక్కడ వైడ్ యాంగిల్ అయితే మనకు కనిపించట్ల ఆప్షన్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు 1080pలో రికార్డ్ చేస్తున్న 1080p 30 FPSలోనే మీరు వైడ్ యాంగిల్కి అయితే వెళ్ళొచ్చు. మిగతా వాటిలో ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు 1080p 30 FPS శాంపిల్. ఇది వైడ్ యాంగిల్, ఇది 1x, ఇది 2x, 5x అప్ టు 10x వరకు మీరు జూమ్ చేయొచ్చు 1080pలో. ఇక్కడ చూడొచ్చు 10x. కొద్దిగా బ్యాక్కి వెళ్దాం.
అక్కడ చూడొచ్చు సైజ్ వచ్చి చాలా దూరం ఉన్నా నాకైతే ఇప్పుడు 10x జూమ్ ఇది వచ్చేసరికి 5x, ఇది వచ్చేసరికి 2x, ఇది వచ్చేసరికి నార్మల్ 1x, ఇది వైడ్ యాంగిల్. ఫ్రెండ్స్ ఇంకా సెన్సార్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు దీనిలో మనకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ambient లైట్ సెన్సార్, జైరోస్కోప్ ఉంది, అండ్ యాజ్లోమీటర్ అండ్ మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్ అయితే వీళ్ళు ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి బాగానే వర్క్ అవుతుంది, ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఒక ఫేస్ అన్లాక్ యూస్ చేసుకోవాలన్నా కానీ ఫేస్ అన్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది. DRM ఇన్ఫో చూద్దాం. వైడ్ L1 సపోర్ట్ ఉందేమో, అండ్ L1 సపోర్ట్ అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి మనం డిస్ప్లే చూద్దాం. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఆటో సెలెక్ట్ ఉంది. సో మనం 120 అని పెట్టుకోవచ్చు, లేకపోతే 60 అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. రిఫ్రెష్ రేట్ అయితే మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ 120 పెడితే మీకు చాలా స్మూత్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో మ్యాక్సిమం కంటెంట్ అయితే మనకి ప్రజెంట్ అయితే 128 సపోర్ట్ అయితే లేవు. సో ఎందుకు బ్రాండ్స్ ఇప్పుడు 120Hz IPS LCDలు తీసుకొని వస్తున్నాయో అర్థం కావట్లేదు, పబ్లిసిటీ కోసం తప్పితే. ఆ ప్రైస్లో 90Hz AMOLED స్క్రీన్ తీసుకొస్తే మాత్రం అదిరిపోయేది ఈ ఫోన్కి అయితే. స్పీకర్ అయితే సింగిల్ స్పీకర్ ఉంది బాటంలో, అండ్ సౌండ్ క్వాలిటీ అయితే కొద్దిగా ఫస్ట్ లౌడే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ Realme X3 SuperZoom. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.